వైఎస్ వివేక కేసులో హత్య కేసులో నిందితుడైనటువంటి అవినాష్ రెడ్డిని ఆయన బెయిల్ని రద్దు చేయించి ఆయన్ని జైల్లో పెట్టించి రాజకీయాన్ని తన వైపుకి తిప్పుకుందామని చెప్పి ఓ పక్కన షర్మిల, చంద్రబాబు వీళ్ళందరూ ప్రయత్నిస్తే ఆ బెయిల్ రద్దు పిటిషన్నే రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. తద్వారా అవినాష్కు ఊరట లభించింది, వీళ్ళ ఎత్తుగడకి విఫలమైంది, వికటించింది. రెండో పక్కన మరొక విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే భాస్కర్ రెడ్డి గారికి ఇప్పుడు బెయిల్ రావడం అన్నటువంటిది కీలకమైంది. ఇందులో ఎవరైతే అవినాష్ రెడ్డి ఫాదర్ భాస్కర్ రెడ్డికి బెయిల్ని ఆరోగ్య కారణాల వల్ల మంజూరు చేసింది కోర్టు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలోకి ప్రవేశించద్దని ఆదేశిస్తూ కోర్టుకి పాస్పోర్టు 2 లక్షల వ్యక్తిగత పూచికత్తు సమర్పించాలని, 2 షూరిటీలు ఇవ్వాలని సూచించింది. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హైదరాబాద్ CCSలో హాజరు కావాలని ఆదేశించింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని, సాక్షులను బెదిరించొద్దని ఆదేశించింది. వైఎస్ వివేక హత్య కేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్లేమో కొట్టేసింది. ఈయనకి ఆరోగ్య కారణాల మీద ఇచ్చింది. సిబిఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో కొనసాగుతుందని, కావాలని ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా సాక్ష్యం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు సునీల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దీని మీద విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది. నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం హియర్సే ఎవిడెన్స్ చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అంటే దస్తగిరి నాకు గంగిరెడ్డి చెప్పాడు అని చెప్పాడు కానీ ప్రత్యక్షంగా నేను మాట్లాడానని చెప్పాలి. ఈ మధ్యన టీవీలో మాట్లాడుతున్నాడు కానీ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తే గూగుల్ టేక్అవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధృవీకరణ ఇవ్వదన్నారు. అట్లాంటి సాక్ష్యాలతో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టు సమర్థనీయం కాదన్నారు. 3వ ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్రకోణం దాగుంది. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి యథేచ్ఛగా తిరగడానికి మాత్రం సహకరిస్తున్నారు అంటూ చేసినటువంటి వాదనలు ఆ మొత్తం మీదన భాస్కర్ రెడ్డి వరకు బెయిల్ రావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది.